అండి వెల్కమ్ టు శ్రావణి కిషోర్స్ ఫ్యామిలీ ఛానల్. 8th వీక్ వైభవలక్ష్మి వ్రతం ఉద్యాపన అండి. ఈరోజు నేను ఏ విధంగా ఉద్యాపన చేసుకున్నానో చూసేయండి వీడియోలో. మొదటిగా ప్రసాదాలు చేసుకోవాలి కదండి అమ్మవారి ప్రసాదాలు చేసుకోవాలంటే మరి ఏం చేయాలి? పొయ్యిగట్టంతా శుభ్రంగా క్లీన్ చేసేసుకొని పసుపు కుంకాలు పెట్టేసుకున్నానండి. అమ్మవారికి తీపి అంటే ఇష్టం కదండి, అందుకని నేను పచ్చని పప్పుతో పూర్ణాలు చేసుకుంటున్నానండి. పూర్ణాల కోసమని ఉండలు కట్టుకొని పెట్టుకున్నానండి. అలాగే ఆయిల్ పెట్టేసి ఫుల్గా వేడెక్కినాక ఈ ఉండలన్నీ చక్కగా పిండిలో ముంచి పూర్ణాలు స్టార్ట్ చేసేసానండి. పూర్ణాలు చూడండి శుభ్రంగా వేగిపోతున్నాయి. ఆ తర్వాత వెంటనే అలసంద గారెలు చేసేసుకున్నానండి. అలసంద గారెలు కూడా అయిపోయాయి. నెక్స్ట్ అదే ఆయిల్లో వంకాయలు కూడా వేయించేసుకున్నానండి. అండ్ కుక్కర్ విజిల్స్ కూడా వచ్చేస్తున్నాయి. సో తర్వాత కొబ్బరన్నం స్టార్ట్ చేసేసుకున్నాను. ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, అలాగే చింతపండు తగలకుండా వైభవలక్ష్మి అమ్మవారి ప్రసాదాలు ఎలా చేయొచ్చో మీరు ఈ వీడియోలో కూడా చూడొచ్చండి. ఒక చిన్న ఐడియా ఉంటుంది. అలాగే నేను 8 మంది అమ్మవార్లకి ఉద్యాపన రోజు కదా గుర్తుగా ఉంటుందని ఇత్తడి ప్లేట్లు తెచ్చానండి. పూజకి కూడా పనికొస్తుంది కదా, అందుకని తెచ్చానండి. అలాగే ఉద్యాపన రోజు వైభవలక్ష్మి అమ్మవారి వ్రతకథ బుక్కుల్ని పంచాలండి. ఆకులు, పండ్లు, అలాగే ఒక్క, పసుపు, కుంకుమ ఈ విధంగా తాంబూలం ప్లేట్ని అరేంజ్ చేసుకున్నానండి. అలాగే పక్కన పెట్టిన గిన్నె, గ్లాసు అమ్మవారి పొంగలి, పానకము పెట్టి వారికి తాంబూలంగా ఇస్తానండి 8 మంది ముత్తైదులకి. అలాగే ప్రసాదాలు ఏం చేశాను చూద్దురండి. ఉట్టిపప్పు, పచ్చికారం వేసిన క్యారెట్ ఇగురండి. పచ్చికారం అంటే కొబ్బరి, పచ్చిమిరపకాయలు, అల్లం వేసి చేస్తానండి. అలసంద గారెలు, పచ్చిపప్పు పూర్ణాలు, అలాగే పచ్చికారం వేసిన వంకాయ ఇగురండి. కొబ్బరన్నం అండి, ఇది ఫస్ట్ టైం చేశాను. అమ్మవారి లీల ప్రసాదాలు చాలా బాగా కుదిరినాయి, చాలా బాగా వచ్చినాయి అని చెప్పారు అందరూ. నాకు చాలా సంతోషంగా ఉందండి. అలాగే చిక్కుడుకాయ ఇగురండి, ఉప్పు, కారం, కొబ్బరి వేసి చేశానండి. వేడివేడిగా ఇంకా పొగలు వస్తున్నాయి. నేతి, బెల్లం పరవాన్నం అండి. ఇవన్నీ అయ్యేకల్లా ప్రసాదాలన్నీ అయ్యేకల్లా 5 అయిపోయిందండి. సంధ్యా సమయము 6 గంటల 4 నిమిషాలకి. ఆ లోపల నేను రెడీ అయిపోయి అమ్మవారికి మహానైవేద్యం ప్లేట్లో అంతా అరేంజ్ చేసుకొని అమ్మవారికి 8 మంది అమ్మవార్లు వస్తారు కదండి, పసుపు బొట్టు ఇవ్వడానికి పసుపు, కుంకుమ, గంధం అన్నీ ఏర్పాటు చేసుకొని ఆ విఘ్నేశ్వరుడి పూజ స్టార్ట్ చేసుకున్నానండి. అలాగే అమ్మవారికి కనకాంబరం మాల వేసుకున్నాను. గులాబీ పూలు పెట్టుకొని అన్ని అమ్మవార్ల దగ్గర తాంబూలాలు పెట్టుకొని కొబ్బరికాయ కొట్టుకున్నానండి. పచ్చిశనగలు కూడా నివేదన చేసుకున్నాను. అమ్మవారు ఎంతో సంతోషంగా కలకల్లాడుతూ నా వైపు 8 వారాలు అయిపోయినాయిగా, చక్కగా చేసుకున్నావు కదా అన్నట్టు చూస్తున్నారండి. 8 వారాలు నాకు అమ్మవారు వైభవలక్ష్మి పూజకి ఫస్ట్ సారి, సెకండ్ సారి ఎన్నో లీలలు చూపించారండి. నేను చెయ్యలేను అన్న పనులు కూడా చేయించారండి. సంకల్ప బలం ఇచ్చారు నాకు అమ్మవారు. ఒక్క వారం కూడా ఆపకుండా 8 వారాలు కంటిన్యూస్గా అయిపోయిందండి. అది కూడా ఒక లీలే. నాకు చాలా లీలలు చూపించారండి. అసలు మాటల్లో చెప్పలేను, నాకు మాటలు కూడా రావు. ఒక్కొక్కసారి ఏంటి నేను చేసిన పూజకి అమ్మవారు నాకు ఇన్ని లీలలు చూపించారా అనిపించిందండి. నమ్మి చేస్తే అమ్మవారు మన పక్కనే ఉండి మనం చేసేదంతా చూసిద్ది అనిపిస్తుందండి. అమ్మవారి పూజలో నాకు జరిగిన లీలలన్నీ చెప్పిన, అలాగే విన్న పుణ్యం కదండి. అందుకని నేను తాంబూలానికి వస్తారు కదండి, అప్పుడు నేను అన్నీ చెప్తాను. వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అవుతారండి. మా వారు పెరుగు మర్చిపోయానని మహానైవేద్యంలోకి పెట్టిళ్ళారు. అండ్ నేను ప్రశాంతంగా హారతి ఇచ్చుకున్నానండి. మా బాబు సింకు ఊదాడు. చిన్న బిట్టు వినండి. అదిగోండి, నేను చేసిన పూజలకి అమ్మవారు సంతృప్తిరాలుగా హాయిగా చిరునవ్వుతో నాకు వెళ్ళి చూస్తున్నారండి. నాకు అలాగే అనిపిస్తుంది, అందుకే మీకు నేను అలాగే చెప్తున్నాను. ఇంకా పూజ అంతా పూర్తయిపోయిందండి. ఇది ఫ్యామిలీ టైము. ఒక చిన్న గుర్తు కోసం నలుగురం కలిసి ఫోటోలు దిగాము. ఇంకా అమ్మవారికి తాంబూలం ఇచ్చి కాళ్ళకి నమస్కారం చేసుకున్నానండి 8 మంది అమ్మవార్లకి. నాకు ఆ కాళ్ళు పట్టుకోగానే అసలు అమ్మవారి కాళ్ళే పట్టుకున్నానేమో అనిపిస్తుందండి నాకు. అది ఒక రకమైన నేను ట్రాన్స్లోకి వెళ్ళిపోతాను. కాళ్ళు పట్టుకొని దండం పెట్టుకున్నప్పుడు అప్పటిదాకా మామూలుగానే మాట్లాడతాను. ఎప్పుడైతే ఆ కాళ్ళ దగ్గరకు వస్తానో వెంటనే నేను ఆ అమ్మవారిని తలుచుకుంటాను. ఆ అమ్మవారి కాళ్ళకే పెట్టుకున్నానన్నంత సంతోషంగా ఉంటుందండి. అలాగే నాకు అటువైపు ఇటువైపు నలుగురు అమ్మవార్లు నుంచున్నట్లే అనిపించిందండి. ఆ ప్లేట్లు పట్టుకొని హాయిగా నేను తృప్తిగా భోజనాలు పెట్టానండి మా 8 మంది అమ్మవార్లకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.